ప్రముఖ జర్నలిస్టు శంకర్పై దాడి జరిగింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో జర్నలిస్టు శంకర్పై గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. మొత్తం 15 మంది దుండగులు జర్నలిస్ట్ శంకర్పై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. దుండగుల దాడిలో జర్నలిస్టు శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే శంకర్ను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే శంకర్పై దాడి చేసినట్లు ఆయన సన్నిహితులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జర్నలిస్టు శంకర్పై దుండగుల దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు చిల్కా ప్రవీణ్పై దాడి మరవకముందే శంకర్పై దాడికి పాల్పడటం దారుణమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టుపై దాడికి పాల్పడటం సరికాదన్నారు. జర్నలిస్టు శంకర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.